అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. వర్షాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వాళ్ళల్లో నేను ఉన్నానండి. వర్షాకాలం వస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు ఏమేం మొక్కలు పెట్టుకోవాలి, మనకి ఇష్టమైన మొక్కలు ఎంచుకుని మరీ రెడీగానే ఉండి ఉంటారు కదండి. మొక్కలు పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి, పాట్స్ ఎలా రెడీ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తాం కదండి. వర్షాలు పడిన తర్వాత ఈ సాయిల్ మిక్స్ కలుపుకొని కుండీల్లో నింపుకుని పెట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షాలు పడుతూ ఉంటే బురదగా అయిపోతుంది కదండి. అందుకే ముందుగానే ఈ సాయిల్ మిక్స్ రెడీ చేసుకుని కుండీల్లో రెడీగా నింపుకుని ఉంచుకున్నట్లయితే మనకి ఇష్టమైన మొక్కలు వర్షాలు పడుతూ ఉండగా వెంటనే పెట్టేసుకోవచ్చండి. అప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా సౌలభ్యంగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు ఎంచుకొని పాటింగ్ మిక్స్ కలుపుకొని చేసుకునే కంటే ముందుగా ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవడం మంచిది అని నేను అనుకుంటున్నానండి. అందుకే నేను ఈ పాటింగ్ మిక్స్ రెడీ చేసుకుంటున్నాను. అది ఎలా రెడీ చేస్తున్నానో మీకు కూడా ఈరోజు చెప్తానండి. నేను ఒక గమేళా అని కూడా అంటాం కదండి, దాంతో ఒకటి సాయిల్ మిక్స్ తీసుకున్నాను. ఒక భాగం కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఒక భాగం ఎండుటాకులు తీసుకున్నానండి. ఆ ఒక భాగం అనుకున్నట్లయితే అందులో సగం ఇది కూడా కలిపేసే వేపపిండి బూడిద కలిపి తీసుకున్నాను. అంటే పావు గమేళా బూడిద, పావు గమేళా వేపపిండి అండి. తర్వాత అందులోనే సొడోమోనాస్, ట్రైకోడర్మా కూడా మిక్స్ చేశానండి. నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను. అది లేకపోయినట్లయితే వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ తీసుకోవచ్చండి. మొత్తం అన్నీ కలిపి చక్కగా పూర్తిగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. పూర్తిగా కలుపుకున్న తర్వాత వాటిని కుండీలలోకి నింపి ఉంచుకోవాలి. కుండీలలో నింపుకోవటం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండాలి. హోల్స్కి చక్కగా రాళ్ళలో పెంకులో అడ్డం పెట్టి పాట్స్ అన్నీ నింపుకోవాలి అండి. మొక్కలలో నీళ్లు నిలబడి, కుండీలలో నీళ్లు నిలబడి వేర్లు కుళ్ళిపోయి మొక్కలు చనిపోతాయి. అందుకే డ్రైనేజ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి అండి. నేను ఇలాగే టబ్స్, కుండీలు అలా నా దగ్గర ఉన్న ఖాళీగా ఉన్నవన్నీ ఇలాగే నింపేసి పెట్టుకున్నానండి. వర్షాలు పడిన తర్వాత మొక్కలకు పెట్టుకోవడానికి రెడీగా ఇలా చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగంగా ఉంది అనుకుంటే లైక్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.